నా దగ్గరకు ఒక యూకే పేషెంట్ వచ్చాడనమాట. అయితే తను ఏమడిగాడంటే తనకి 8 ఇయర్స్ నుంచి నెక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్, అయితే మిడ్ బ్యాక్ పెయిన్ కూడా ఇష్యూస్ ఉంది. అయితే మజిల్ ఎక్కువ స్ట్రెంగ్తన్ చేయమంటారా అని అడిగాడు. అతను ఆల్రెడీ మజిల్ బిల్డప్ చాలా పర్ఫెక్ట్ ఉంది, ఎందుకంటే యూరోపియన్స్కి ఎక్కువ మస్కులర్ స్ట్రెంగ్త్ అనేది బాగుండిద్ది అనమాట. ఈ బోన్ నేను చెక్ చేస్తే ఏమైందంటే ఆయనకి బోన్ మిస్అలైన్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ మిస్అలైన్మెంట్స్ ఇప్పుడు అలైన్మెంట్స్ పక్కకు జరిగి ఉంటే ఈ లెగమెంట్స్ మీద ప్రెషర్ పడిద్ది. అండ్ వీళ్ళు ఏం చేయాలంటే ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవాలన్నమాట. మజిల్ స్ట్రెంగ్త్ ఆల్రెడీ మజిల్ స్ట్రెంగ్త్ ఉంటే, లేకపోతే ఏమైందంటే ఈ అలైన్మెంట్ పక్కకు జరిగి ఉన్నప్పుడు ఇంకా ఈ స్ట్రెంగ్త్ అంటే మెయిన్గా ఏం చేస్తారంటే జిమ్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. జిమ్ ఎక్కువ చేస్తే ఏమైందంటే ఇంకా ఫ్యూయల్ అయింది ప్రాబ్లం. అండ్ కొంతమంది ఏంటంటే హార్డ్ మసాజెస్ చేయించుకుంటారు, గట్టిగా రుద్దించుకుంటారు అనమాట ఈ పెయిన్ భరించలేక. అది కూడా అంత కరెక్ట్ కాదు. ఏదో జెంటిల్ మసాజెస్ పైన లైట్గా ఆయిల్ రాయాలి, కానీ గట్టిగా రుద్దించుకుంటే ఇంకా టైట్ అయిపోయింది అనమాట. ఈ ఫర్దర్ టిల్ట్ ఇంకా ప్రొటెక్ట్ చేయడానికి ఈ సెల్ ఏం చేసిద్దంటే స్కార్ టిష్యూ ఫామ్ చేసేసిద్ది ఫుల్గా చుట్టుపక్కల. ఇది ఇంకా పెయిన్ అనేది ఎక్కువ ఇంకా ఎక్కువ పెయిన్ అనేది ఎక్కువ అవడానికి ఆస్కారం ఉండిద్ది అనమాట. మనం చూడవచ్చు యూరోపియన్ కంట్రీస్లో, కోల్డ్ కంట్రీస్లో వింటర్ సీజన్ వచ్చేటప్పటికి వాళ్ళకి మజిల్ కొంచెం స్ట్రింక్ అయ్యి పెయిన్ అనేది ఎక్కువ ఉండిద్ది. ఇది కూడా సేమ్ అలాగే అప్లికబుల్ అయ్యిద్ది అనమాట. అందుకే వీళ్ళు ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవాలి. కొంతమంది ఏంటంటే బాగా వీక్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా ఎక్కువ బరువులు ఎత్తుకోకుండా నార్మల్ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ స్లోగా యోగా ఒకటి ప్రాపర్ యోగా అనమాట. ప్రాపర్ యోగా చేసుకుని కొంచెం ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకుంటే ఏంటంటే బ్యాలెన్స్ అయ్యిద్ది అనమాట. ఈ మస్కులర్ స్ట్రెంగ్త్ బాగున్న వాళ్ళు ఇంకా వీటి జోలికి మస్కులర్ స్ట్రెంగ్త్ ఇంకా బిల్డప్ చేసుకోకుండా ఉండటమే బెటర్. వీళ్ళు ఏంటంటే ఫ్లెక్సిబిలిటీని పెంచుకొని అలైన్మెంట్స్ అనేది ఆన్ టైంలో తీసుకుంటే ఏమైందంటే ఈ పెయిన్ అనేది ఇంకా పెరగకుండా ఉండిద్ది అనమాట. అలా ఉండిపోయింది, పెయిన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది.